గార్డెన్ స్విస్ బ్యాంక్ బ్యాలెన్స్ కాకూడదుగా హ్యాపీనెస్ ఆనందంతో ఫిల్ అయిపోని స్పిల్ అయిపోని నా మనీ పర్స్ నో రిగ్రెట్స్ నో కంప్లైంట్స్ ఫుల్ టు బిందాస్. ఇప్పుడు సీన్స్ లో కొన్ని ఏంటంటే ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారు అనే ఫీలింగ్ వస్తుంది. అవును. అంటే వైజాగ్ లో తోలితే హైదరాబాద్ లో బ్రేక్ వేస్తారు. సో అలా కాకుండా ఎడిటింగ్ జోక్స్ అయ్యి సో అలా కాకుండా సిచ్యువేషనల్ గా ఒక సీక్వెన్స్ లోకి అరే దీని తర్వాత అది భలే ఉంది కదా, అక్కడ భలే మాట్లాడారు కదా, అరే దాని తర్వాత స్క్రీన్ ప్లే. సో యా, స్క్రీన్ ప్లే అనేది ఒక స్టోరీ ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ లైక్ ఎందుకంటే ప్రేమంట స్క్రీన్ ప్లే ఆల్ ది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా లైక్ ఐ సెడ్ దట్ ప్లాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, అది ఎక్కడెక్కడ ఏదేది రివీల్ అవ్వాలో ఆ పాయింట్కి అది రివీల్ అవుతూ ఉండాలి. సో కొంచెం ముందలైనా లేకపోతే అవసరం లేనిది అలా అయినా సరే అది కరెక్ట్ కాదనమాట. సో ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ లైక్ దిస్ ఒక సస్పెన్స్ ఎలిమెంట్ పెడుతున్నాం అంటే, క్యూరియాసిటీ ఎలిమెంట్ పెడుతున్నాం అంటే స్క్రీన్ ప్లే ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇట్స్ ఎవర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్టోరీ. ఒక మామూలు స్టోరీ తీసుకుని స్క్రీన్ ప్లేతో యూ కెన్ మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో స్క్రీన్ ప్లేలో ఆ సస్పెన్స్ పాయింట్ని ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే డెఫినెట్గా హీరోని కూడా స్టోరీలో ఇన్వాల్వ్ చేసి సిట్టింగ్స్ అప్పటి నుంచే దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ డైరెక్టర్ గారు, దిస్ వాట్ వీ కెన్ డూ పెద్దన్ గారు, దిస్ వాట్ వీ కెన్ డూ రామ్ అని ఎన్ని సార్లు డిస్కషన్ జరిగింది అబౌట్ యువర్ స్క్రీన్ ప్లే దిస్ థింగ్? స్క్రీన్ ప్లే గురించి బేసిక్గా ఓవరాల్ ఒక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి డిస్కషన్స్ చాలా జరిగింది. బేసిక్గా కరుణాకరన్ గారు మొత్తం చేసుకొచ్చారు. బట్ సరదాగా ఊరికే కూర్చుని ఆయన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, అలాంటప్పుడు ఇంప్రవైజేషన్స్ చేయడం అయ్యే, కానీ బేసిక్ అందరూ కూర్చొని సీరియస్ డిస్కషన్స్ అన్నట్టు ఏం లేదు. దో సీరియస్ డిస్కషన్స్ రైటర్స్ వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటారు, డైరెక్టర్ రైటర్. మా దగ్గరికి వచ్చేసరికి సీన్స్లో ఈ డైలాగ్ ఇక్కడ ఎలా చెప్దామా, ఆ డైలాగ్ అలా చెప్దామా. అండ్ కరుణాకరన్ యాజ్ అ డైరెక్టర్ హీ గెట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. సో ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాం, ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవటం, తమన్నాకి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయటం మేము. సో ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి అంటే నేను ఏదో ఒకటి చెప్పి ఇక్కడ చేయటం, డైరెక్టర్ వెళ్ళి అవునా రామలే చెప్పాడంటే కాదే అంటాం. ఫన్ లేదా జీవితంలో కొంతమంది చూసి ఈర్షపడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్లో సచిన్, మ్యూజిక్లో రెహమాన్, మన ఇంటికి నేను. లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? అపార్ట్ ఫ్రమ్ కరుణాకరన్ గారు, జీవి ప్రకాష్, ఐ హర్డ్ ఈజ్ యువర్ సీనియర్ ఐ గెస్ రైట్ స్కూల్లో? నేను జీవి చెటినాడ్ విద్యాశ్రమ్ మెడ్రాస్లో ఒకే స్కూల్లో చదివాం. ఈజ్ లైక్ 1.5 years సీనియర్, 1 year సీనియర్ స్కూల్ టైం. ఓకే, సో అప్పుడు తెలుసా మీకు మీ సీనియర్ని? అప్పటి నుంచి తెలుసు జీవి, అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి ఏమైనా అందరూ టిఫిన్ బాక్సులు తీసుకొని డబ్బాలు తీసుకొని దబ్బడి అని అలా మ్యూజిక్ ట్రై చేయడం కానీ అలాంటివి? లేదు. బేసిక్గా జీవి అక్కడ మాకు అసెంబ్లీ అయిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్స్కి మొత్తం చాలా పెద్ద స్కూల్ అనమాట. సో చాలా లెంతీ ప్రాసెస్ అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళటం. సో ఆ టైంలో పెద్ద వరండాలాగా ఉండేది, అక్కడ మధ్యలో ఒక పెద్ద పియానో పెట్టుకుని జీవి వాయిస్తూ ఉండేవాడు. సో ప్లెజెంట్ మ్యూజిక్ వెల్ ఎంటరింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్స్ అని. సో ఎవరైనా హోంవర్క్ చేయలేదు, ఇప్పుడు క్లాస్కి వెళ్ళి టెన్షన్గా కూర్చోవాలన్నా సరే వాళ్ళని కొంచెం పీస్ఫుల్గా చేసి క్లాస్ రూమ్ పంపించడం, అది జీవి పని. సో ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరు పీస్ఫుల్గా, హ్యాపీగా, ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరు. సో అది మాకు టెన్షన్ ఉన్నా సరే అప్పటి నుంచే మాకు మా రియల్ లైఫ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉండేవాడు. హోంవర్క్ రాలేదు అంటే దానికి తగ్గట్టుగా ఒకసారి వెనకాల ప్లెజెంట్ మ్యూజిక్ ఇస్తూ, పర్లేదు నాయన కొడితే కొట్టింది మన టీచరే కదా, మన ఫేవరెట్ మేడమే కదా అన్నట్టు. ఫేవరెట్ అనేది గుర్తొచ్చింది. సో ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో ఏది మీకు బాగా ఫేవరెట్? నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే ఐ వుడ్ గో ఫర్ జగడం. వై? ఆ సినిమాకి ఎందుకో ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమాకి పనిచేసే వాళ్ళ కాకుండా ఒక సైంటిస్ట్లా ఫీల్ అయిపోయాం. ఒక సినిమాని కనిపెడుతున్నాం అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది మాకు. అంటే డిస్కషన్స్ కాదు, మీరు రీసెర్చ్ చేస్తున్నాం, ఒక సినిమాని కనిపెడుతున్నాం అనే ఇన్నసెంట్ పిచ్చి ప్యాషన్ ఉంటుంది చూసారా. అప్పుడే ఇండస్ట్రీ ఇప్పుడు దేవదాస్ అనే సినిమా చేశా. సో ఏంటో కూడా తెలియకుండా బ్లైండ్ గా చౌదరి గారిని ఫాలో అయిపోయి చేశా. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఇదేంటి అసలు ఏం తెలియదు. డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, డైరెక్టర్ నన్నే అడుగుతున్నాడు, నేనేం చేయాలి అంతే. ఏం చేస్తున్నావు, అది సినిమాలు ఏంటి, అవన్నీ నేర్చుకుంటా ఉన్నాను. కానీ నేను అప్పుడు జడ్జ్ చేసే ఇది లేదు. ఫస్ట్ సినిమా అయిన తర్వాత చౌదరి గారితో సినిమా చేస్తే ఒక 7 films చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎవరందరూ అప్పుడే.
సో ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చాలా నేర్పించారు. సో సెకండ్ సినిమా కల్లా హ్యాడ్ అ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ సినిమా. ఓకే. సో సుక్కు కూడా అప్పుడే ఆర్యా చేసి వచ్చాడు. సో తను కూడా సెకండ్ సినిమా అప్పుడే ఫ్రెష్ గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్యాషన్ ఉంటుంది చూసారు, పిచ్చి ఇన్నసెంట్ ప్యాషన్. సో దాంతో చేసాం అందరం. ఓకే. సో దాట్ వేస్ ఐ థింక్ జగడం నాకు, ఐ థింక్ ఈవెన్ ఫర్ సుక్కు, ఫర్ ఎవ్రీవన్ హూస్ వర్క్డ్, ఐ థింక్ జగడం విల్ రిమైన్ అవర్ ఫేవరెట్ ఫిల్మ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో మరి ఈ సినిమాలో ఫేవరెట్ సీన్, సాంగ్, ఫైట్, డైలాగ్? ఈ సినిమాలో నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇష్టం బేసిక్ గా. లైక్ విన్నప్పుడే ఐ థింక్ ఈవెన్ టు లిసన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, గ్రిప్పింగ్ స్క్రిప్ట్. ఓకే. అండ్ ట్రీట్మెంట్ కూడా కరుణాకరన్ గారు, ద వే హీ డెల్ట్ విత్ ఇట్, ఐ థింక్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ థింక్ దిస్ ఈ ఫైట్స్, సాంగ్స్, డాన్స్ అంటే సాంగ్స్ అంటే చిల్ అవుట్ సాంగ్ లో కొత్తగా ట్రై చేశాను. సో దాట్స్ క్వైట్, అంటే బేబత్సమైన డాన్సింగ్ ఏమి ఉంటుంది కానీ కొత్త స్టెప్స్, జస్ట్ సింపుల్ క్యూట్ స్టెప్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఇంటర్నేషనల్ గా కొత్తగా ఏమి వచ్చినాయి, ఓకే, హిప్ హాప్ లో ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను చైన్ స్టెప్స్. ఓకే. సో అంటే ఓవరాల్ గా మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫేవరెట్ ఇది కూడా అంటే చెప్పగానే చెప్పారు అన్నట్టు చాలా చక్కగా చెప్పారు. రామ్, ఈ సినిమాలో కెమెరామెన్ ఆండ్రూ, ఆయన సార్ రెడీ రెడీ సార్ రెడీ అని చెప్పేసి చాలా ఫాస్ట్ గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తారు. ఆయన పాపం ఒక రోజు రాత్రి 2 గంటల, మాకు తెలిసి మనందరికి తెలిసి అర్ధరాత్రి 2 గంటలు కూడా ఒక రోజు మనం గ్రేప్ ఓడిపోతుంటే లెగండి బాబు లెగండి సార్, ఎక్కడే సార్, ఎక్కడే బాబు రండి అని చెప్పి. సో ఆ స్విట్జర్లాండ్ లో 2 o'clock ఏముంది మార్నింగ్ ఫ్రీజింగ్, అసలు అది పాపం జనాలకి తెలియదు, వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు మేము పడ్డాం. పైగా మాకు ఆ రోజే కొంచెం కొత్త కాస్ట్యూమ్స్ ఇచ్చారు, అంత ముందు రాదా వేరే కాస్ట్యూమ్స్ చూసారు సీన్ లో. సో ఆండ్రూ ఇంత ముందు కందరేగరు కూడా ఆయన కెమెరామెన్. అవును. అండ్ కరుణాకరన్ గారి సినిమాలు కూడా చాలా సినిమాలు కెమెరామెన్ ఆయన. సో నాకు డైరెక్టర్ ఇద్దరికి కెమెరామెన్ తో మంచి ర్యాప్ ఉంది. అండ్ ఆయన కూడా వెరీ డ్రీమీ ఫీల్ లో తీస్తారు. అండ్ ఫ్రేమింగ్స్ కానీ పెయింటింగ్స్ లాగా ఉంటాయి. సో జనరలీ ఆయన లవ్ స్టోరీస్ బాగా చేస్తారని తెలుసు. సో కందరీగా పెట్టినప్పుడు ఆయన ఆండ్రూ అంటే ఓకే బేసిక్ లవ్ స్టోరీస్ తీస్తారు కదా, యాక్షన్ సినిమా పర్లేదా అంటే బేసిక్ వాసు ఇస్ ఆల్సో కెమెరామెన్. సో ఒక కెమెరామెన్ ఇది కూడా తీయగలుగుతాడనే విషయం కనిపెట్టాడు. సో బేసిక్లీ కందరీగా ఐ వాజ్ షాక్, కానీ ఈ సినిమాకి 100% బాగా చేస్తారని ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ ఆండ్రూ ఇస్ నోన్ ఫర్ ఒక ప్లెజెంట్ గా ఒక మంచి లవ్ స్టోరీస్ షూట్ చేసే కెమెరామెన్ అని తెలుసు. కాస్ట్యూమ్స్ బేసికల్ గా నేను తక్కువ బట్టలు వేస్తానని ఇదివరకు అందరూ అనేవాళ్ళు. అండ్ బేసికల్గా మనకి దొరికే కాదు, మనం 200 అంటే 190 ఇచ్చేటప్పటికి చిన్న నిక్కర్లు ఇచ్చేవాడు. అంటే బికినీ బికినీలు అలాంటివి మనం బేసికల్గా జెంట్స్ కదా ట్రై చేయాలి. అంటే కాస్ట్యూమ్స్ అంటే మీ టోన్ జీన్స్ ఇవన్నీ డిజైన్ అంటే రాంబల్ వేస్తాడు కదా అని ఒక ఫీల్. ఇదివరకు కొన్ని సినిమాలు చూసుకుంటే వెంకటేష్ బాబు స్టైల్ కొంతమంది శత్రువులు ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే ప్యాటర్న్స్ లైక్ బెల్ బాటమ్స్ అవన్నీ ఇవన్నీ పాతకాలంలో అలాగా ట్రెండ్ ఒకటి ఫాలో అవుతున్నాను. హౌ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కాస్ట్యూమ్స్ ఎస్పెషల్లీ మూవీస్? కాస్ట్యూమ్స్ లైక్ ఐ సెడ్ నేను ఎక్కువగా నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను నా కాస్ట్యూమ్స్ ప్రతి సినిమాలో. అండ్ ఐ హార్డ్లీ గో ఫర్ డిజైనర్స్. నాకేంటంటే ఫస్ట్ నుంచి క్లారిటీ ఉండాలి ఏం జరుగుతుంది. డిజైనర్ అంటే లాస్ట్ మినిట్లో రేపు షూటింగ్ చేస్తుంటే వాళ్ళు ఏదో చేసి పంపించడం కాకుండా నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ ఈ కాస్ట్యూమ్ ఈ సీన్కి ఎలా ఉండాలి, ఆ సీన్కి ఎలా ఉండాలి, ప్లస్ ఏది స్ట్రైట్గా వేసుకోవడం ఇష్టం ఉంటుంది. షర్ట్ వేసిన ఫార్మల్ షర్ట్ వేసినా ఒక నాట్ లాగా వేయడం ఏదో ఒకటి, జస్ట్ సంథింగ్ ఫన్, జస్ట్ ప్లే విత్ యువర్ డ్రెస్సెస్ అన్నట్టు. ఎందుకంటే నేను చేసే క్యారెక్టర్స్ కూడా ప్లేఫుల్ క్యారెక్టర్స్ కాబట్టి ఐ మస్ట్ బి ఏబుల్ టు ప్లే విత్ మై కాస్ట్యూమ్స్ అన్నట్టు. సో అలా కొత్తగా ఏదో ఐ కీప్ ట్రయింగ్, సో ఐ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్. సో ఒక క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సిట్టింగ్ ప్రెసెంట్లీ తమన్నా అలా కూర్చొని అదే ఇంగ్లీష్ ఆవిడ గౌన్ అంటారు, ఇంగ్లీష్ ఆ గౌన్లో మీరు ఆ గుడ్ లుక్ అది ఎస్పెషల్లీ నేను ఏంటంటే కొంచెం కేర్ తీసుకొని డిజైన్ చేశారు ఆ కాస్ట్యూమ్స్ కూడా అని. హౌ ఇట్ వర్క్డ్ అవుట్? సో వెరీ ఫన్నీ అండి. ఆ కాస్ట్యూమ్ మాత్రం మేము స్విట్జర్లాండ్ లో ఉన్నప్పుడు సడన్ గా అనుకోకుండా షూట్ చేసాం, ఒక చరణం అక్కడ చేద్దామని. సో అమ్మాయికి ఏంటంటే కాస్ట్యూమ్ అదంతా సెట్ అయ్యి వచ్చేసింది, నేను డిజైనర్ పెట్టుకోను నేనే చేసుకోవాలి. సో ఒక 1 week ముందర చేశారన్నమాట, ఆల్రెడీ షూటింగ్ సాంగ్. సో ప్యారిస్లో సాంగ్ షూట్ చేసి ఒక 3 days తర్వాత ఇమీడియట్గా చేయాలి. సో ప్యారిస్లో సాంగ్ అయిపోయిన తర్వాత నేను ఐ గాట్ డౌన్ దేర్, నన్ను అక్కడ వదిలేశారు. నన్ను అక్కడ
ప్లస్ నాకు ఐ హ్యావ్ గై హూ టేక్స్ కేర్ ఆఫ్ మై కాస్ట్యూమ్స్ ఆల్సో. నేను చెప్పినట్టు ఈ డిజైన్స్ స్టాఫ్. సో నన్ను అతన్ని అక్కడ వదిలేసి అక్కడ మాకు మేనేజర్ అందరూ ఉన్నారు అక్కడ. అండ్ ద ఎంటైర్ యూనిట్ లెఫ్ట్ స్విట్జర్లాండ్. ఓకే. సో 1 డేలో ఐ హ్యాడ్ టు డిజైన్ మై ఎంటైర్ కాస్ట్యూమ్. చేసుకుంటే కానీ అప్పుడు నెక్స్ట్ డే ఒక డే ఫుల్గా షూటింగ్ వేస్ట్ అవ్వదు. లేకపోతే లాస్ట్ మినిట్ కాబట్టి దే సెడ్ ఓకే చూడండి సెట్ అయితే ఓకే, లేకపోతే విల్ వెయిట్ టిల్ యువర్ కాస్ట్యూమ్ సెట్ రెడీ. కానీ నాకు ఎక్కువ గిల్టీ కాన్షియస్ ఎక్కువ, నా వల్ల యూనిట్ అయినా వెయిట్ చేస్తున్నాను. అది కూడా ఏంటి, మధ్యాహ్నం ప్యాకప్ అవ్వాల్సిన ఈవినింగ్ ప్యాకప్ అయ్యి ఐ జస్ట్ హ్యాడ్ లైక్ ఈవినింగ్ టిల్ నైట్. ఇట్స్ సేవ్డ్ 4 hours of time. It was like వెళ్తున్నా ఒక షాప్ మూసిపోతా ఉంది, లేట్ అవుతా ఉంది కదా, వాకింగ్. సో లిటరలీ రన్ చేసి ఫైనలీ ఆ షాప్ నుంచి ఈ షాప్ నుంచి మొత్తం అసలు నా సైజెస్ కూడా కాదు మొత్తం తీసుకుని డిజైన్ చేసిన కాస్ట్యూమ్ అది. సో ఒక్కొక్క చాట్ నుంచి ఒక్కొక్కటి తీసుకుని So it came out well, like on screen it was really damn good. Yeah, location asal andru people were like quite shocked anamata. Half day, a couple of hours lo design chesin costume. Dialogue writer is very important. Tell me about dialogue writing. Dialogues Kona rasadu సినిమాకి. Kona Venkat. Kona Venkat నాకు రెడీ అప్పటి నుంచి తెలుసు. అండ్ Kona డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నా ప్రతి ప్రాజెక్ట్ లో హీస్ బీన్ అ పార్ట్ ఆఫ్. ఈస్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్ లాగా. And నాకు ఏ స్క్రిప్ట్ లో ఏ డౌట్స్ వచ్చినా సరే జస్ట్ కాల్ వి జస్ట్ డిస్కస్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఇట్స్ వెరీ లాజికల్ లైక్ దట్. ఓకే. అండ్ డైలాగ్స్ కూడా ప్రతి సినిమాకి ఎక్కువ ఆయనే రాస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఆయన ఆబ్వియస్లీ డైరెక్టర్ డైలాగ్స్ కూడా ఉంటాయి సినిమాలో, హిస్ కంటెంట్ ఇది కాబట్టి. ఓకే. సో దాట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ డైలాగ్స్ ఆల్సో. జనరల్ గా మాట్లాడే పదాలే, ఓ డైలాగ్స్ అన్నట్టు కాకుండా జస్ట్ క్యాజువల్ గా ఎలా మాట్లాడతాను. రే ఏంట్రా చూపు చూసావంటే మాత్రం ఆ ఫోర్కులతో గుడ్లు బయటికి తీస్తా అన్నట్టు కాకుండా ఆ చూపు చూడద్దు నాన్న బాగోదు అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోతాను. దీంట్లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు లిరిక్స్ రామ్ జోగి శాస్త్రి గారు, ఆయన కూడా యాక్చువల్లీ రామ్ జోగి శాస్త్రి గారిని పెద్దంగా ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ యువసేన అనే సినిమాలో. అండ్ రైట్ నౌ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లిరిసిస్ట్ ఇన్ టాలీవుడ్. అండ్ నా సినిమాలు కూడా చాలా సినిమాలకి ఆయన రాస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా కూడా ఒక సాంగ్ తప్పితే మిగతా అన్ని ఆయనే రాశారు, నీ చూపులే కానీ ఏ కానీ. అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్స్ ఇన్ ఇండస్ట్రీ అస్ ఆఫ్ నౌ. సో ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, బట్ ఏదో లైక్ టూ బెస్ట్ అంటే ఫేవరెట్ మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్. బేసిక్గా నాకు అన్నీ ఇష్టం, బట్ నాకు తెలిసి నా కెరియర్లో ఇప్పటిదాకా రాని మెలడీ నీ చూపులే. సో నీ చూపులే విజువలీ అండ్ వింటానికి కూడా నా కెరియర్లో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఆ టైప్ మెలడీ రాలేదు కాబట్టి ఐ థింక్ యాజ్ ఆఫ్ నో దాట్స్ మై ఫేవరెట్. దానికి కొరియోగ్రాఫర్ అంటే అది ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే చిన్న సడన్ సర్ప్రైజ్ ఉంది. మీరు పాడతారంటే ఆ సర్ప్రైజ్ క్యాన్సిల్. పాడతారా నా కోసం ఆ పాట? లేదు, పాడరా? ఆన్సర్ చేయాల్సిందే. హలో హాయ్. నేను ఆర్జే సంధ్య, రెడ్ ఎఫ్ఎం నుంచి. సంధ్య, నేను విజయ్ని. వినపడుతుందా? విజయ్ తో మాకు పని లేదు, రామ్ తోనే పని ఉంది. ఎప్పుడు చూసిన అమ్మాయిలు ఒకరికి మాత్రమే ఎంట్రీ అని చెప్పాను, ఇద్దరికి కాదు. అయితే నేను మాట్లాడకూడదు అంతే కదా సంధ్య? అస్సలు సరే ఓకే, రామ్ ఇక్కడ ఉన్నాడు, రామ్ తో మాట్లాడు. ఓకే. హాయ్ రామ్. హాయ్ సంధ్య. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, థాంక్యూ. యా సర్, ఈ మండే ఎండలో ఒకవేళ వర్షం పడితే ఎలా ఉంటుంది? ఎండలో వర్షం పడితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఒకవేళ అలా పడితే ఎలా, అంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఇంట్లోనే కూర్చొని అలా ఎంజాయ్ చేయాలని ఉంటుందా? లేదు, డెఫినెట్ గా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పక్కన నేనున్నాను, లాంగ్ డ్రైవ్ లో ఆల్రెడీ ఉన్నాము. సో ఆయన ఫీల్ అవుతున్నాను, ఇందా నుంచి నువ్వు ఎందుకు ఎక్కువ విజయ్ దిగిపో అని. అదే మరి అబ్బాయి ఉంటే ఏం కిక్ ఉంటుంది. అసలు విజయ్ వెంటనే దింపేసి రామ్, దింపేసేయి, విజయ్ దింపే, ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ప్రేమంటాలో మీ ఫేవరెట్ ట్రాక్ ఏంటి? నాకు అన్నీ ఇష్టమే, కానీ బేసిక్లీ ఇప్పుడు దాకా నా కెరీర్లో రాని మెలడీ కాబట్టి ఐ థింక్ నీ చూపులే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నీ చూపులేనా? సో మీకోసం మీ అందరం కలిసి ప్లే చేస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం సంధ్య. మండే ఎండ్లో చెప్పులు లేకుండా నడిస్తే ఎలా ఉంటది, నువ్వు నాకు చెప్పవా? చెప్పులు లేకుండానా? ఎస్, ఎలా ఉంటది? అస్సలు బాగోదు. అసలు ఆలోచించడానికి కూడా ఉంటది. నేను ఆలోచించిన దాని గురించి. బట్ ఏ కాలంలో అయినా సరే నాకు ఒకటైతే బాగుంటది. ఏంటది? రామ్